విశ్వాసపు బాటసారి, విమర్శ చేసుకో నీ బ్రతుకును ఒక్కసారి, సరి చేసుకో నీ క్రియలను వాక్యపు వెలుగులో. గురియొద్దకే పరిగిడుమా నిజ నిరీక్షణలో. వస్తున్నది వస్తున్నది ప్రభు యేసుని రాకడ, కావాలి నీ విశ్వాసానికి నిలకడ, కావాలి నీ విశ్వాసానికి నిలకడ. ప్రియ శ్రోతలు బాగున్నారా? రాకడ సందేశములు అనే మా కార్యక్రమాల మాలకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 2 వచనములు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అబద్ధ బోధల గూర్చి విశ్వాసులను దేవుని ఆత్మ హెచ్చరిస్తున్నాడు. నిజమైన బోధన గూర్చిన జ్ఞానము మనకు అవసరం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం మనకు బోధకుడు ఒక్కడే అని చెప్తోంది. 10వ వచనం ఆ గురువు క్రీస్తే అని చెప్తోంది. బోధకుడు ఒక్కడే, బోధ ఒక్కటే. యేసుక్రీస్తు సర్వమానవాళి పాపములను గూర్చిన ప్రాయశ్చిత్తం నిమిత్తము ఆయన తన పవిత్ర రక్తమును ధారపోశాడు. ఆయన మరణమును జయించి 3వ దినమున పునరుత్థానుడై పరమునకు ఎక్కి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అవును, వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసం చేశాడు. దేవుని వాక్యము లోక జ్ఞానమును వెరితనముగా చేసి ఆయన మానవుల కల్పనా కథలను, విమతాలను, దయ్యముల బోధలను నిర్వీర్యం చేశాడు. ఒకడు తన నిజస్థితిని గూర్చి పశ్చాత్తాపపడినప్పుడు వానిని సత్యములోనికి నడిపించుటకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుండి 15 వచనములలో ప్రభు అంటున్నాడు, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు వచ్చును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. లోకులు నా యందు విశ్వాసముంచలేదు కనుక పాపమును గూర్చియు నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చియు ఒప్పింపజేయును. 13 నుండి 15 వచనములు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. ప్రియులారా, వింటున్నారా? యేసుక్రీస్తు సత్యము, ఆయన వాక్యము అనగా దేవుని జ్ఞానము సత్యము. వాటిని మనకు బోధపరుచు పరమబోధకుడు, సర్వసత్యంలోనికి నడిపించువాడు పరిశుద్ధాత్ముడు. ప్రియ శ్రోతలు, ఒకడు రక్షణ పొంది ఉండాలంటే ప్రభు రక్తముచే కడగబడి నూతన హృదయమును పొంది అందులో దేవుని ఆత్మచే నింపబడి ఉండాలి. 2వ కొరింథీయులు 1వ అధ్యాయం 21-22 వచనములు. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లు మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అన్న సంచు కరువును అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, నిజముగా క్రీస్తునందు స్థిరపరచబడినవాడు విశ్వాసి. అతడు దేవుని ఆత్మచే ముద్రింపబడి ఆత్మ సంబంధించిన జ్ఞానమును పరిశుద్ధాత్మచే బోధింపబడినవాడై ఉంటాడు. కాబట్టి ఒక బోధకుడు ఒక నిజమైన రక్షానుభవం కలిగి ఉండాలి. అప్పుడు ఆ బోధకుడు తన బోధన కాకుండా పరిశుద్ధాత్ముడు తనకు బోధింపిన వాటిని తోటి విశ్వాసులకు బోధిస్తాడు. ఒకని రక్షణానుభవము లోపభూయిష్టమైతే ఆత్మచే బోధింపబడక
తన మనసును బుద్ధిని ఆధారం చేసుకొని సత్యమును బోధింపక కల్పనా కథలతో వాక్చాతుర్యమును ఆధారం చేసుకొని ప్రభువును మహిమపరచక తనను తాను హెచ్చించుకుంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, అబద్ధ బోధకుల గూర్చి జాగ్రత్త పడుడి. నాశనకరమైన భిన్నాభిప్రాయాలను ప్రకటించుచు నిజమైన విశ్వాస మార్గం నుండి తప్పిస్తారు. ఈ నాశనకరమైన బోధ నిత్యనాశమునకు లోనైన దురాత్మల ద్వారా వీరికి సంక్రమిస్తాయి. 2వ కొరింథీయులు 11వ అధ్యాయం 14-15 వచనములు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలదు. ప్రియులారా, అబద్ధ బోధకులు చెలరేగిపోవడానికి కారణం నామకార్థ క్రైస్తవులే. వీరు లోతైన రక్షణానుభవం లేకుండా లోకమును ప్రేమించి ఇలాంటి బోధకుల మోసకరమైన బోధల ద్వారా తమకేమైనా లోక సంబంధమైన మేళ్లు దొరుకుతాయని వారిని వెంబడిస్తారు. ప్రియ విశ్వాసి, జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితం యేసుతో ముడివడి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండినట్లు జాగ్రత్త పడదాం. యేసుక్రీస్తు మత్తయి సువార్త 7వ అధ్యాయం 15-16 వచనంలో అంటున్నాడు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకొందురు. మనము విశ్వాసములో ఎదుగుచు వాక్యమందు వేరుపారి ఆత్మచే దినదినము నింపబడిన వారమైతే మిమ్మల్ని మీరు రక్షించుకొని ఇతరులను రక్షిస్తారు. 2 తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనములు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. శ్రోతలు, ఇలాంటి సమూహములో ఉండకండి. వారు ఈ బోధలను వారి యొక్క హృదయముల్లో ఏర్పరచుకొని రహస్యముగా మీ వద్దకు వచ్చి వారి దుర్బోధలను మీకు చెప్పి నమ్మబలుకుతారు. తోడేలు ఆమాంతం మింగడానికి వస్తుంది, గొర్రెపిల్ల తనకు తాను సమర్పించుకుంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ప్రియులారా, అబద్ధికులైన బోధకులు విశ్వాసి యొక్క శ్రమలలో పరీక్షింపబడిన వారు కారు కనుక సత్యవిషయకమైన అనుభవ జ్ఞానం లేనివారే ఉంటారు. 2వ తిమోతి 2వ అధ్యాయం 23, 24, 25, 26 వచనములు. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారి కలుగొటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరుల నుండి తప్పించుకొని మేలుకొనదేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను ఉండి కీడును సహించువాడై ఉండవలయను. ప్రియ శ్రోతలు, అబద్ధ బోధకులు అబద్ధ బోధలు ప్రబలడానికి ఎంత కారణమో వాటిని విని ప్రోత్సహించువారు అంతే కారణం. 1 కొరింథీ 12వ అధ్యాయం 28వ వచనం ప్రకారం కొందరిని దేవుడు బోధకులుగా నియమిస్తాడు. కానీ కొందరు తమ తమ దేవుని మందిరాలలోనూ కూటములలోనూ బోధకులుగా పిలిపించుకొనుటకు ఆతురపడి దేవుని అనుమతి లేనిదే ప్రసంగించటం వలన దుర్బోధలు ప్రబలుతున్నాయి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ప్రియులారా, యోహాను తన పత్రికలో వ్రాసిన హెచ్చరికను వినండి. 2 యోహాను 1వ అధ్యాయం 7-11 వచనములు. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఒప్పుకొనని అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి అయి ఉన్నారు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను
చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందునట్లు జాగ్రత్తగా చూసుకొనడి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. ప్రియులారా, ఆత్మపూర్ణులై ఉండండి. దేవుని సంబంధమైన ఆత్మ ఏదో పరీక్షించి తెలుసుకొని మీ విశ్వాసమును అంతం వరకు కాపాడుకొనండి. దేవుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్. వాక్యమును నీ ఖడ్గమును పట్టి విశ్వాసమును డాలును ధరించి, వాక్యమును ఖడ్గమును పట్టి విశ్వాసమును డాలును ధరించి, శత్రువైన సాతానుని తంత్రమును ఛేదించి జయముతో సాగెదను సిలువ మోయు ముళ్ళబాట నాదే, ప్రభు యేసుని స్తుతి పాట నాదే, సిలువ మోయు ముళ్ళబాట నాదే, ప్రభు యేసుని స్తుతి పాట నాదే. పరలోకపు పౌరుడను నేను, ఈ భువిలో పరదేశినై సాగిపోతున్నాను.